వచ్చేశావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. నన్ను అడగాలనుకున్నావు కదా, మరి ఏమైంది? అప్పుడే అలసిపోయావా? ఇంకా మొదలు కూడా కాలేదు, ఓడిపోయావా? నమ్మకం పోయిందా? అసలు నువ్వు ఎవరివో మరిచిపోయావా? మరలా గుర్తు చేస్తున్నా, నువ్వు నా సంతానం. నువ్వు సాధారణ ఆత్మవు కాదు, నువ్వు నా సమాధానం. నేను నిన్ను పుట్టించినది మామూలు మనుషుల వలె అందరిలో కలిసిపోవడానికి కాదు. కాలం కష్టంగా మారినప్పుడు వెలుగులు నింపడానికి నేను నిన్ను పంపాను. ఎన్నో కోరుకున్నావు, నేను ఇవ్వలేదు. ఎన్నో అడిగావు, నేను జరగనివ్వలేదు. నేను నీకు బాధలను ఇచ్చాను, అడ్డంకులను పెట్టాను, వేదనను ఇచ్చాను. నువ్వు లోపల ఎంతో ఏడుస్తూ ఉన్నావు, నాకు తెలుసు. కాని ఎందుకు నేను అలా చేస్తూ ఉన్నాను? ఎందుకంటే నిన్ను బలంగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి. నీ ప్రతి కన్నీరు, నీ ప్రతి గాయం, నీ ప్రతి ఒంటరితనం అన్నీ ఒకే దిశలో నిన్ను నడిపిస్తున్నాయి నా వైపు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలోనే ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలనుకున్నది ఆపలేదు. నువ్వు చేసిన మంచి కర్మలు ఎవ్వరూ తొడవలేరు. నీ హృదయం నిజమైనదైతే, నీ మనస్సు స్వచ్ఛమైనదైతే, నా మీద నీకు ఉన్న భక్తి నిజమైతే ఎవ్వరూ నిన్ను అడ్డుకొనలేరు. అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడు. ఎందుకంటే నీ సమయం రాబోతుంది. ఎవ్వరి ముందు నువ్వు తలవంచకు. ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నాను. నేను నీతో నడుస్తూ ఉంటే దారి కూడా నీవైపే వస్తుంది. గమ్యం నీకోసమే ఎదురు చూస్తుంది. నీ తలరాత కూడా తనని తాను మార్చుకుంటుంది. ఇంకా ఇలాగే కూర్చుంటావా? లేచి పోరాడతావా? నన్ను చేరడం అంత సులువు కాదు, అర్థమైందా? నీవు అనుకున్న దానిని చేయలేను అని భావిస్తే దానిని చేయడానికి నేను మళ్ళీ మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎంతో బాధను, అవమానాన్ని, అపజయాన్ని ఇంతవరకు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ప్రతి కన్నీటిలోనూ నిన్ను బలపరిచాను. ఇప్పుడు అదే ప్రదేశం మార్పు ప్రారంభమయ్యే స్థితి. నీ గ్రహాలు, సమీకరణాలు, సంబంధాలు ఇవన్నీ నీ ఆత్మ రక్షణ కోసం నేనే అన్నీ ఏర్పాటు చేశాను. ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని అంగీకరించు. నీ ఆత్మకు చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను అని. తరువాత నేను నీ జీవితాన్ని మార్చివేస్తాను. బిడ్డా, నీవు కేవలం నమ్మకాన్ని పెట్టుకో. నీ అన్ని బాధలు, అన్ని భయాలు నా వద్ద ఉంచు. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నీవు పూర్తిగా నాతో అనుసంధానం చేసుకున్నప్పుడు నేను నీవు ఊహించని గొప్ప జీవితాన్ని అందిస్తాను. నా సంకేతాలను కాపాడుకో. ఉదయాన్నే నా నామాన్ని పలికి స్మరించుకో. ప్రతి శబ్దంలో నా స్వరాన్ని విను. ఆ శబ్దంతో నీ లోపల వెలుగు వెలిగిపోవాలి. ప్రపంచం అప్పుడు నీ పక్కనే ఉంటుంది. నువ్వు ఒక్కసారి నమ్మకం ఉంచినప్పుడే ఈ నా శక్తి నీకోసం పనిచేస్తుంది. 10, 100 సంవత్సరాలు అయినా ప్రతి అంధకారం ఎప్పుడు నీ కాంతికి ఎదురుగా నిలబడదు. ఫలితం పొందడానికి భయాన్ని విడిచి ధైర్యాన్ని పట్టుకో. గుర్తుపెట్టుకో, ఈ నా సందేశాన్ని పదే పదే విను.